ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. Let us solve this problem. F is equal to 2, 5, 5, 6, 6, minus 4, is equal to 4, minus 4, 6, 5, 8. Then find x plus b, x minus x plus 4g, x plus 4, fg by g, mod x, root x square, x cube. Okay, see here. Okay, first x plus g అంటే చూడండి plus g is equals to ఫస్ట్ సేమ్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. సేమ్ ఉన్న డొమైన్స్ రేంజ్ యాడ్ చేసుకోవాలి. ఎఫ్ ప్లస్ జీ అంటే 4 ఉంది ఇక్కడ, 4, 5 మైనస్ 4, 5 మైనస్ 4, ఓకేనా, కామా నెక్స్ట్ 5 ఉంది ఇక్కడ, 5 లేదు వదిలేయండి. ఇక్కడ 6 ఉందా, 6 కూడా ఉంది ఇక్కడ, 6, మైనస్ 4 ఇక్కడ ప్లస్ 5, మైనస్ 4 ప్లస్ 5. ఇంకేమైనా వాల్యూస్ లేదు కదా, సేమ్ డొమైన్ ఉంటేనే చూసుకోవాలన్నమాట. ఓకే, 4, 1 అవుతుంది ఇప్పుడు. నెక్స్ట్ 6, 1 అవుతుంది. ఓకేనా, ఎఫ్ ప్లస్ జీ ఇది ఫస్ట్. సేమ్ అన్ని అలానే చేసుకోవాలి. సెకండ్ ఎఫ్ మైనస్ జీ అనమాట. ఎఫ్ మైనస్ జీ ఏమవుతుంది ఇక్కడ చూడండి, ఇక్కడ సేమ్ ఉన్నది కదా, ఇక్కడ 4 వస్తుంది, 5 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, 5 ప్లస్ 4 9, అండ్ 6 సేమ్, 6, ఏమవుతుంది ఇక్కడ మైనస్ 4 మైనస్ 5 ఎంత మైనస్ 9. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఏముంది ఇక్కడ 2f ప్లస్ 4g. ఓకేనా, 2f ప్లస్ 4g అంటే ఫస్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి, ఇది కూడా సేమ్ డొమైన్ చూసుకోవాలి. ఇప్పుడు నేను 2f ఏంటిదో చూడండి. 2f అంటే ఫస్ట్ యాడ్ చేయాలి. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది కదా, 4 రాసుకోండి ఇక్కడ. ఓకేనా, 2f 2 5 10 ప్లస్ 4g, 4 ఇంటూ 4 మైనస్ 10 మైనస్ 16 ఏమవుతుంది మైనస్ 6. నెక్స్ట్ 6, ఓకేనా, డొమైన్ చేంజ్ అయ్యింది కదా, రేంజ్ పార్ట్ చేంజ్ అవుతుంది. ఇక్కడ 2 ఇంటూ మైనస్ 4 మైనస్ 8, ఇక్కడ 4 ఇంటూ 5 20 మైనస్ 8 ఎంత, 20 మైనస్ 8 2. ఫోర్త్ పార్ట్ ఏమవుతుంది ఎఫ్ ప్లస్ 4 అన్నప్పుడు ఇక్కడ ఓన్లీ ఎఫ్ ఫంక్షన్ తీసుకోవాలి, కామన్ అవసరం లేదనమాట. ఇక్కడ 4, ఇక్కడ 5 ప్లస్ 4 9, అండ్ ఇక్కడ 5, 6 ప్లస్ 4 10, 6, మైనస్ 4 ప్లస్ 4 ఎంత 0. ఓకేనా, అలా చూసుకోవాలండి. నెక్స్ట్ పార్ట్ ఏంది ఇక్కడ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఏముంది ఇక్కడ ఎఫ్జి ఫస్ట్ రాసుకోండి, అవి అన్ని ఎఫ్జి. ఓకే, ఎఫ్జి ఏముంది చూడ, ఎఫ్ ఇంటూ జి అన్నప్పుడు ఇది చేసుకోండి. ఇక్కడ సేమ్ 4, 5 ఇంటూ మైనస్ 4 ఎంత మైనస్ 20, 6, 4 ఇంటూ 5 మైనస్ 20. నా సిక్స్త్ వన్ అనేది ఎఫ్ బై జీ, సేమ్ థింగ్ 4, 5 by minus 4 minus 5 by 4, and 6, minus 4 by 5 minus 4 by 5. Okay na, next ఇప్పుడు ఏం చేస్తున్నాం, 6th అయిపోయింది కదా, 7th చూడండి. ఇక్కడ 7th వచ్చేసి ఇక్కడ ఏముంది, ఇక్కడ మాడ్యులస్ ఎఫ్ అన్నప్పుడు అన్ని వాల్యూస్ వస్తే నెగిటివ్ ఉంటే పాజిటివ్ అవుతుంది. సో 4, 5 పాజిటివ్ 5 ఉంది.
5 కామా 6 6 ఉంది ఇక్కడ 6 కామా -4 మాడ్యులస్ 4 అవుతుంది ఓకేనా సో ఇది అయిపోయింది నెక్స్ట్ ఎయిత్ వన్ చూడండి ఇక్కడ ఎయిత్ వన్ వచ్చేసి ఏముంది ఇక్కడ ఎయిత్ వన్ రూట్ ఎఫ్ అంటే 4 కామా √5 కామా ఇక్కడ ఏమవుతుంది 5 కామా √6 ఓకేనా అండ్ 6 కామా -4 ఇక్కడ -4 అంటే ఇమాజినరీ వస్తుంది కదా ఇమాజినరీ కన్సిడర్ చేయద్దు అనమాట -4 ఇక్కడ లీవ్ ఇట్ అనమాట తీసేసేయండి అది ఇక్కడ నెక్స్ట్ 9th క్వశ్చన్ ఎఫ్ స్క్వేర్ అంటే 4 కామా 5 స్క్వేర్ 25 కామా 5 కామా 6 స్క్వేర్ 36 6 కామా 4 స్క్వేర్ ఎంత ఎఫ్ స్క్వేర్ ఇది నెక్స్ట్ లాస్ట్ ఎంట్రీ 10th క్వశ్చన్ ఎఫ్ క్యూబ్ ఏమవుతుంది ఇక్కడ 4 కామా 125 ఓకే 5 కామా 36 6 ఎంత 216 6 is 36 6 3 18 18 3 21 yes next 6 comma 16 for the 64 I hope you have understood my explanation clearly thank you